అదయ్యా నువ్వు ఈ సండే ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. కుదరదు శ్రీధర్, నేను ఆక్యుపైడ్. ఆక్యుపైడా? ఏంటి ఆక్యుపైడ్? సండే నీ శారీ బిజినెస్ చేసుకోవాలా? ఆఫీస్లో కూడా అమ్ముతున్నావు అంటే ఏంటి? ఇది లేటెస్ట్ ఉప్పాడు సారీ లెక్క, మెత్తగా ఉంటది. డబ్బులు చెప్పినా పర్లేదు, ఈఎంఐలో ఇచ్చండి సరిపోద్ది. తీసుకోండి అక్కాయ్. ఏటి భయ్యా ఏటి మాట్లాడుతున్నావు? మధ్యలో చేరలే, ఒకసారి ఆఫీస్కి వేసుకెళ్ళి మనం మీ గుంటనే గచ్చి మరిపోద్ది అంతానే. ఇలా ఆడిపోతారు గుంటలో, తీసుకెళ్ళి. ఓరే చింగిచా చింగిచా రమ్యమైన చీరలు, రమ్యకృష్ణ చీరలు. నాకు బిజినెస్ అంటే ప్యాషన్ శ్రీధర్. అంటే బిజినెస్ ఈజ్ మై ప్యాషన్ శ్రీధర్. దానికి నన్నేం చేయమంటావు? ఆఫీస్కి టైంకి రావు, వర్క్ కంప్లీట్ చేయవు, ఆఫీస్ నిండా అప్పులు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నీ గురించి సరిగ్గా చెప్పరు తెలుసా? నీ పేరు కూడా ఎవరికి గుర్తులేదు, చీరల అబ్బాయి అనే పిలుస్తున్నారు. సండే నేను వస్తాను శ్రీధర్, నాకు వర్క్ ఉంది, బాయ్. ఒక్క నిమిషం, నేనేం మొహమాటానికి వర్క్ ఒప్పుకోలేదు. ఆఫీస్ అన్నాక టీంకి కోఆర్డినేషన్ ఉండాలి, అందుకు చేస్తున్నాం. టీం అంట పెద్ద ఘర్షణలో వెంకటేష్ మరి. అమ్మో బిల్లు ఈడైపోయాడు. నేను పే చేస్తాను. ఓకే, నెక్స్ట్ టైం బజ్జీలు మన దగ్గర నేను పే చేస్తాను. ఓకే మరి ఓకే, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా. జస్ట్ లైక్ జీన్స్ ఐ కలెక్ట్ థింగ్స్. గురు వెళ్ళరా. అసలు దాన్ని ఎలా లవ్ చేసామయ్యా? పెద్ద జట్టుగాడిలో ఉన్నావు నువ్వు. ఇప్పుడు వరకు బ్రో అన్నావు, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి నీకు రెస్పెక్ట్ కూడా ఇచ్చాను. నన్ను జట్టుగాడు అంటావేటి? మరి మా వైజాగ్లో జట్టుగాడనే అంటారు ఇలా టోల్ని. 2 నెలల నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నావు దాంతో. ఏటి అర్థం కాలేదా? వదులు దొబ్బేదాన్ని. అర్థమైంది, అర్థం చేసుకున్నాను, నాకేటి ప్రాబ్లం లేదు. అది అసలు ఎలా ఖర్చు పెట్టేస్తుందో నీకు తెలుసా? టాప్ అయిపోతావు నువ్వు. అది పెట్టించిన ఖర్చులకి నా దగ్గర కట్ డ్రైవర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక అది లేకుండా తిరిగేవాడిని. జాకియా నథింగ్. ఇప్పుడు కొనుక్కున్నాను. మేము కొనుక్కున్నాం, వేసుకునే వచ్చాం, మాకేటి ప్రాబ్లం లేదు. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం. ఏటి పెళ్ళా? పెళ్ళే మార్చేసింది. ఏడు చేస్తాంలే, కుర్రోడివి కరువులో ఉన్నట్టు ఉన్నావు. ఏటివే? ఇంటిని సిమెంట్తో కట్టుకుంటే గట్టుకుంటుందని చెప్తుంటే సీవుడితో కడతాను అంటున్నావు నువ్వు. చీవిడే ఏట్రా బాబు, ఎంత సీడగాడిలో ఉన్నాడు. మరి ఎందుకు వచ్చావు పిలిస్తేనే? తినడానికి ఫ్రీ కదా. మరి ఇప్పుడు ఎవడ కరువులో ఉన్నాడే? హలో గురు, 25 లక్షల ప్యాకేజ్ ఎక్కడ? అంటే ఫేక్ పెట్టాం, జాబ్ కొట్టాం, వేరే విషయం. మధ్యలో పనుల్లో మేము ఇలాంటి కౌలు చెప్పాం. ఎప్పుడైనా పూర్ణ మార్కెట్ వాల్తేరు టు వైజాగ్. ఓకే మదన్, ఐల్ టేక్ ఎ లీవ్. థ్యాంక్స్ ఫర్ ద నెట్ఫ్లిక్స్ అకౌంట్. వీడు మారడు. మదన్, నీకు ఎప్పుడైనా నా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి. నా నెంబరు తన బ్లాక్ లిస్ట్లో ఉంటాయి. నేను ఆల్రెడీ తీసేసాను. ఓహో, అయితే ఫోన్ పేలో మెసేజ్ చేయగలదు అనమాట. అంటే మెసేజే చేయను అనుకో, జస్ట్ కిడ్డింగ్. బాయ్ మదన్. ఏటిడు లోకల్ బాయ్ ఏంటాడు అలా మాట్లాడుతున్నాడు? ఇది వర్స్ట్ టెస్ట్ అని కూడా అనలేం, అందులో ఒక పార్ట్. ఏమంటున్నాడు? అన్నీ తెలిసి లవ్ చేసావని అడుగుతున్నాడు. నువ్వేం చెప్పావు? అన్నీ తెలిసి లవ్ చేసావని చెప్పాను. వీడికి నీకు బ్రేకప్ ఎలా అయింది? మనిషి మంచోడే ఈడా, కానీ పిసినారోడు. అన్నిటికీ లెక్కలు కడతాడు, ఎప్పుడూ డబ్బుల గురించే మాట్లాడతాడు. ఒకసారి వీడి దగ్గర డబ్బులు తీసుకున్నాక అర్థమైంది వీడి క్యారెక్టర్ ఏంటో. టార్చర్ పెట్టాడు. చూసావా, ఫోన్ పేలో మెసేజ్లు అంటున్నాడు. ఫోన్ పేలోనే డబ్బులు అడుగుతుండేవాడు. ఓహో, మరి వీడి గురించి మీ డాడీకి ఏమైనా చెప్పావా? చచా లేదు. మరి నాకెందుకు చెప్తున్నావు? వీడి వల్ల ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బంది అవ్వచ్చు అనిపించింది. ఓహో, నీకు కూడా ఒక క్లారిటీ ఉంటుందని. ఇప్పుడు నా సీక్రెట్స్ అన్నీ నీకు తెలుసు. అండ్ నాకు బూతులు నేర్పించింది కూడా వీడే. ముందు రావా? నాన్న చాలా డిసిప్లిన్ గా ఉండడం వల్ల నా చుట్టూ అందరూ అలానే ఉండేవాళ్ళు. సో పెద్దగా రావు. ఇదిగో వీడి ముందు, నీ ముందు మాట్లాడతా. ఎంతైనా రుక్కు, నువ్వు వెళ్ళిపోబే అంటే చాలా బాగుంటుంది తెలుసా. వెళ్ళిపోవే. వెళ్ళిపో.